తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి జన సైనికులు వీర మహిళలు పిఠాపురం చిత్రాడ జనసేన 12వ ఆవిర్భావ సభకు తరలివచ్చారు. ఆవిర్భావ సభకు వచ్చే వారి కోసం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ సందడి నెలకొంది. తనను గెలిపించిన పిఠాపురం గడ్డపై ఆవిర్భావ దినోత్సవం సభ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ జనసేన ఆవిర్భావ సభకు హాజరయ్యారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో తామే తగిన బుద్ధి చెప్తామంటున్న వీర మహిళలతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో కూడా సభా ప్రాంగణంకు చేరుకున్నారు. ఇప్పటికే వేలాదిగా కార్యకర్తలు వీర మహిళలు కూడా వచ్చిన పరిస్థితి మనం చూసాం. సుమారు 15,000 కన్నా ఎబో కూడా వస్తారని కూడా అంచనా వేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ మనతో మాట్లాడటానికి కొంతమంది వీర మహిళలు ఉన్నారు. చిన్న అని పెద్ద అని తేడా లేకుండా పవన్ కళ్యాణ్ చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు పిఠాపురానికి. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు మాట్లాడటానికి కొంతమంది వీర మహిళలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, సభకు ఏ టైంలో వచ్చారు, అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? మాది ఊడిమూడండి, పి గన్నవరం నియోజకవర్గం, గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యే గారి తాలూకు. మేము ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి. అసలు ఏర్పాట్లు ఎక్కడ లోటు లేదు. అడుగడుక్కి మంచి వాటర్ బాటిల్స్, డ్రింకులు, పుచ్చకాయ ముక్కలు, బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ జ్యూసులు ఇవ్వడం జరిగింది. కొబ్బరి బొండాలు అయ్యి ఇంకా అసలు ఫుడ్ ఏర్పాటు అయితే నెంబర్ 1గా చేశారు మా గిడ్డి సత్యనారాయణ గారు. ఎక్కడ పడితే అడుగడుక్కి కూడా ఫుడ్ ఏర్పాట్లు చేశారు. అసలు వీర మహిళలకి ఎంత ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు నా పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వీర మహిళలకు ప్రత్యేకంగా పాసలు ఇచ్చి మా ఎమ్మెల్యే గారు కూడా మాకు సపోర్ట్లు చేసి మాకు కార్లు పెట్టి బస్సులు పెట్టి వీర మహిళలు కూడా తరలించడం జరిగింది. చెప్పండి, 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారు, కానీ వైసీపీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఎలా చూస్తారు? ఆడొక పిచ్చోడు అనుకోవాలి వైసీపీ జగన్. ఎందుకంటే ఎప్పుడు ఇంత ఇలా చేయడం జరగలేదు. వీర మహిళలు ఎప్పుడు గుర్తించలేదు వైసీపీ నాయకులు. ఎవరు వెళ్ళినా సరే ఏమైనా మాట్లాడితే మమ్మల్ని వీర మహిళలు ఏం చేయగలరని అడిగారు. ఇప్పుడు ఆతాల పాన తొక్కేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే తొక్కు చూపించాం. మాకు కూడా మేము కూడా పదవులు తీసుకోవడం మానేం. అప్పుడు ఇంకా మళ్ళీ రాకుండా తొక్కేస్తాం గ్యారంటీగా. ఎందుకంటే మహిళలు సార్ చెప్పారు, నేను అక్కలది వీర మహిళలు ఉంటే చాలు నీకు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు జగన్కి. అందుచేత నేను ఎక్స్పీరియన్స్తున్నాను గన్నవరం నియోజకవర్గం నుంచి. జగన్ అన్న వ్యక్తి మళ్ళీ 5 సంవత్సరాలు కూడా రాకుండా చేసే దమ్ము ధైర్యం వీర మహిళలకు ఉంది. నెక్స్ట్ జన సైనికులకు ఉంది. వీర మహిళలకి జన సైనికులకి కంపల్సరీ ఉంది, చేస్తారు. కంపల్సరీ కూటమంతా ఏర్పడి కూడి మళ్ళీ తొక్కేతే సిద్ధంగా ఉంది. ఆడు కూడా అలా ఊగుతూనే ఉంటాడు. జగన్ అసలు మళ్ళీ మొత్తం జరగదు. అందుకే అసెంబ్లీలోంచి మొన్న రాకుండా అసలు అసెంబ్లీ అడిగే పెట్టలేకపోతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అన్నాడు అసెంబ్లీ అడిగి ఎట్టలేవు నువ్వు అని. ఎక్కుతున్నది అసెంబ్లీ. అసలు అసెంబ్లీకి మొక్కమే చూపించలేదు. ఎప్పుడైనా చూపించాడా? గతంలో కూడా ఇటు గత ఆవిర్భావ సభలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ గెలిచి ఆవిర్భావంకి వస్తామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పరిస్థితి ఎలా చూస్తారు? అదైతే మాకు ఇప్పుడు నిజంగా అలాగే పెట్టారు సార్. మాకు సంక్రాంతి సంబరాలకన్నా క్రిస్మస్, సంక్రాంతి, ఉగాది కంపల్సరీ యూత్ అందరూ ఎలా చేసుకుంటారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా చేసుకుంటారు దానికన్నా ఎక్కువ కుంభస్థానాలకు బద్దలు కొట్టేలాగా గ్యారంటీగా ఈ సభ ఉండబోతుందని దీనివల్ల నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఇందాక వచ్చిన మహిళలు అందరూ కూడా ఇది ఒక ఎండ అయినా కదా ఏసీ రూమ్ లో ఉన్నట్టే ఉంది వీళ్ళకి. ఎందుకంటే పవన్ అన్న వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు ఏసీ రూమ్ లో కూర్చున్నాం. మా దగ్గర ఫ్యాన్లే ఉన్నాయని ధైర్యంతో ఉన్నారు మహిళలు. అదొక్కటి చాలా జగన్ యాదవ్కి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంత గొప్పడు. పవన్ కళ్యాణ్ అంత గొప్ప వ్యక్తి ఎవరో లేడు. నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ సార్ అంత గొప్ప వ్యక్తి ఎవరో లేరు. మహిళలు పుట్టినరోజు కదండి, సంక్రాంతి సంబరాలు చీరలు కూడా అందుకే కొనుక్కొని కూడా కట్టుకొచ్చాము. కొత్త చీరలు సంక్రాంతి సంబరాలు చీరే కనుక్కోలేదు అనుకోండి. మహిళలు ఇప్పుడు రెడ్ కలర్ కావాలని కట్టుకుని వచ్చారు. అందుకు దానికి ఉద్దేశం తెలుసుకోండి. ఇక్కడ మనతో మాట్లాడటానికి చిన్న పాప ఉంది. అమ్మ చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, పవన్ కళ్యాణ్ ని చూడటం ఎలా, అసలు చూసారా ఏంటి? లేదండి, నేను చిన్నప్పుడు పెద్దాపురం నుంచి వచ్చానండి. అవునా, ఓకే. చెప్పు, పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి వచ్చావా? చూసింది. నేను 3 ఇయర్స్ నుంచి పవన్ కళ్యాణ్ చూద్దామని వచ్చానండి. ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? ఉన్నాయండి.
ఓకే, మొత్తం మీద చూసుకున్నట్లయితే జనసేన ఆవిర్భావ సభకు తండోపతండాలుగా ఒక భక్తులు తరలి వస్తున్నట్టు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన పోలీస్ ఏర్పాట్లు బందోబస్తు కూడా చేశారు. వీర మహిళలకు సెపరేట్గా ఒక క్యాబిన్ అనేది ఏర్పాటు చేశారు. మహిళలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు పవన్ కళ్యాణ్ చూసేందుకు కూడా వచ్చిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏ విధంగా ఉండబోతుందని దాని మీద కూడా ఆసక్తికరంగా ఉంది. అదేవిధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే పిఠాపురంలో జన సందోహంగా ఉందని కూడా ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, పిఠాపురం నుంచి.